Okay, friends, today we are going to study about gene expression modifications. Gene expression modification. Gene expression modification. Gene expression modification అనేది this is a transgenic study. It is transgenic study design. దీంట్లో మనకి ఏమవుతుందంటే we will use mice. ఓకే ఎలుకల్ని వాడతాం. దీంట్లో ఏమవుతుందంటే we will randomly randomly insert a gene. We will randomly insert a gene or ఏదైనా టార్గెట్ చేసి at the specific site we may insert or delete. At a specific site we may insert a gene or delete a gene. Randomly insertion అనే జీనోమ్ వల్ల మనకి ఏమవుతుంది randomly insertion అనే జీనోమ్ ఇన్ ద మైస్ ఓకే మైస్ జీనోమ్లో we will randomly insert a gene. సో మనకి ఏమవుతుంది కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్ అదే మనకి టార్గెటెడ్ సైట్లో మనం అంటే ఒక కండిషన్ అనుకుంటున్నాం ఇది ఇలా అవ్వాలి ఇలా అవుతుంది ఇది మనకి అవసరం లేదు కాబట్టి ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఏ టార్గెట్ సైట్ ఇన్ ద మైస్ జీనోమ్ బై హోమోలాగస్ రీకాంబినేషన్ చేసి ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఎట్ ద టార్గెట్ సైట్ ఓకే ఇన్ మైస్ జీనోమ్లో టార్గెటెడ్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఆఫ్ జీన్ త్రూ హోమోలాగస్ రీకాంబినేషన్ విత్ ద మౌస్ జీన్ ఈస్ కాల్డ్ అస్ ఇది టార్గెటెడ్ ఇన్సర్షన్ ఇది టార్గెటెడ్ ఇది ర్యాండమ్ దిస్ ఇస్ ర్యాండమ్ అండ్ దిస్ ఇస్ టార్గెటెడ్ ఇక్కడ కాన్స్టిట్యూటివ్ ఎక్స్ప్రెషన్ గురించి చూస్తాం ఇక్కడ వి విల్ సీ అబౌట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ దీనివల్ల మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన డిలీట్ చేసిన సమ్ టైమ్స్ ఓకే ఇన్సర్టింగ్ ఏ హెల్దీ జీనోమ్ని ఇన్సర్ట్ చేస్తే ఇట్ మే లీడ్ టు నాక్ ఇన్ అదే డిలీషన్ చేసిన తర్వాత ఇఫ్ ఆ జీనోమ్ అనేది స్టాప్ అయిపోయింది అనుకో దిస్ లీడ్ టు నాక్ అవుట్ రిమూవింగ్ ఏ జీన్ మేకింగ్ ఇట్ అవుట్ ఇట్ ఈస్ కాల్డ్ as knockout. Inserting a gene leading to knock in and knockout. Insertion of the gene or deletion of a gene is called as knock in or knockout. Okay, now coming to RNA interference. RNA interference ఏంటిదంటే what is the RNA we use here? Small non-coding RNA molecules అనేది we will use here. These are non-coding RNA molecules which are small. This target mRNA. Okay, mRNA ని టార్గెట్ చేస్తుంది. mRNA టార్గెట్ చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఇట్ ఇన్హిబిట్స్ ద జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్హిబిట్ చేస్తుంది. స్మాల్ నాన్ కోడింగ్ RNA మాలిక్యూల్స్ టార్గెటింగ్ ద mRNA టు ఇన్హిబిట్ ద జీన్ ఎక్స్ప్రెషన్. నార్మల్లీ దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్మాల్ నాన్ కోడింగ్ mRNAs ఉంటాయి. దట్ ఈస్ ఇప్పుడు ఇవి ఏదైతే ఉన్నాయో స్మాల్ నాన్ కోడింగ్ RNA మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ మైక్రో RNAs అండ్ స్మాల్ interfering RNAs. Small interfering RNA and micro RNA. Small interfering RNA ని siRNA అంటాం అండ్ మైక్రో RNA ని miRNA అంటాం. ఓకే, ఇవి naturally produced from the cell. Micro RNAs are naturally produced from the cell. ఇది స్మాల్ ఇంటర్ఫియరెన్స్ RNA అనేది ఇట్ ఈస్ ఎగ్జోజిన్ అంటే నార్మల్గా వైరస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆర్ ఎగ్జోజీనస్లీ సింథసైజ్డ్ ఎగ్జోజీనస్ సోర్సెస్ ఏముంటాయి నార్మల్గా వైరస్ కానీ ఓకే బయట వైరస్లో సింథసైజ్ చేసి వీ క్యాన్ ఇన్సర్ట్ ఇన్ ద టార్గెటెడ్ జీన్ నెక్స్ట్ ఆర్ వీ క్యాన్ సింథసిస్ ఇట్ కెమికల్లీ సింథసిస్ చేయొచ్చు వారు దిస్ RNA అనేది అవుట్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ తోటి కూడా transcription or chemically synthesized or from the virus. Okay, a small interference RNA is used for knockdown. Okay, knockdown processing లో మనం యూజ్ చేస్తారంటే deletion of the targeted gene. ఇప్పుడు it is produced from exogenous sources and micro RNA అనేది naturally it is produced from the cell. యాక్షన్స్ ఏంటి నార్మల్గా దిస్ మైక్రో DNAs ఆర్ దీని షేప్ ఫస్ట్ డిస్కస్ చేయాలి దీని షేప్ స్పెసిఫిక్ దీని షేప్ ఏంటంటే ఇట్ ఈస్ హెయిర్ పిన్ లైక్
hairpin like and has loose loose nucleotide pairing. దీని షేప్ వల్ల హెయిర్ పిన్ లైక్ ఉండడం వల్ల లూస్ న్యూక్లియోటైడ్ పేరింగ్ అనేది ఉంటుంది. దిస్ లూస్ న్యూక్లియోటైడ్ పేరింగ్ వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు టార్గెట్ బ్రాడ్ బ్రాడ్ టార్గెటింగ్. అంటే లూజ్ న్యూక్లియోటైడ్ పేరింగ్ ఉండడం వల్ల ఇట్ కెన్ టార్గెట్ లాంగ్ లెంత్ ఆఫ్ టార్గెటెడ్ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ. ఓకే, టార్గెటెడ్ ఎంఆర్ఎన్ఏ, బ్రాడ్ టార్గెటింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ బై లూజ్ న్యూక్లియోటైడ్ పేరింగ్ ఆఫ్ ద ఎంఆర్ఎన్ఏ. దాని షేప్ హెయిర్ పిన్ లైక్ ఉంటుంది, లూజ్ న్యూక్లియోటైడ్ పేరింగ్ ఉంటుంది. దిస్ హెల్ప్స్ ఇన్ టార్గెటింగ్ బ్రాడ్ ఎంఆర్ఎన్ఎస్. ఓకే, ఇది ఏం చేస్తుంది, దిస్ ఫైనల్లీ ఇన్హిబిట్స్ అంటే ఎంఐఆర్ఎన్ఏ ప్లస్ ఎంఆర్ఎన్ఏ, మెచ్యూర్ ఆర్ఎన్ఏ ప్లస్ మైక్రో ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇన్హిబిట్ ద translation of mRNA. It inhibits the translation of mRNA or it degrades the mRNA. So this is the action of microRNA, naturally produced from the cell and has hairpin structures. Loose nucleotide pairing allows broad targeting of related mRNAs. When miRNA binds to mRNA, it blocks the translation of the mRNA and sometimes facilitates mRNA degradation. Okay, now coming to siRNA. siRNA వచ్చేసరికి స్మాల్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ఎన్ఏ. ఇది ఎక్సోజీనస్లీ సింథసైజ్డ్ ఫ్రమ్ ద వైరస్ కానీ కెమికల్ కానీ ట్రాన్స్క్రిప్షన్ కానీ. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ నాక్డౌన్ ఎక్స్పెరిమెంట్స్. అయితే దీని యాక్షన్ ఏంటి, వాట్ ఈస్ ద యాక్షన్? యాక్షన్ ఏంటంటే ఇట్ ఇట్ బైండ్స్ కంప్లీట్లీ ఇట్ బైండ్స్ టు న్యూక్లియోటైడ్. ఇట్ బైండ్స్ కంప్లీట్లీ టు న్యూక్లియోటైడ్స్. కంప్లీట్ న్యూక్లియోటైడ్ పేరింగ్ లీడింగ్ టు ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ టార్గెటింగ్. ఒక స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ మాత్రమే టార్గెట్ చేయగలదు ఎస్ఐఆర్ఎన్ఏ, స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ. సో ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ టార్గెటింగ్ హ్యాబిట్ ఉంటుంది. దిస్ లీడ్ టు ఎంఆర్ఎన్ఏ క్లీవేజ్ అవుతుంది. సో బిఫోర్ ట్రాన్స్లేషన్, ఎంఆర్ఎన్ఏ క్లీవేజ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ట్రాన్స్లేషన్ ప్రాసెస్. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ siRNA. Okay, so what is siRNA? Small interfering RNA, usually derived from the exogenous dsRNA sources, that is virus. ఈ వైరస్ ఏంటిది, డబల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సోర్సెస్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. వన్స్ ఇన్సైడ్ ద సెల్, siRNA రిక్వైర్స్ కంప్లీట్ న్యూక్లియోటైడ్ పేరింగ్ లీడింగ్ టు హైలీ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ టార్గెటింగ్, రిజల్ట్స్ ఇన్ ఎంఆర్ఎన్ఏ క్లీవేజ్ ప్రియర్ టు ద ట్రాన్స్లేషన్. ఓకే, ఎంఆర్ఎన్ఏ క్లీవేజ్ ప్రియర్ టు ద ట్రాన్స్లేషన్. ఓకే, ఈ siRNA కానీ ఎక్కడెక్కడికి ప్రొడ్యూస్ అవుతుంది, ఇట్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ త్రూ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ కెమికల్లీ సింథసైజ్డ్ ఫర్ జీన్ నాక్డౌన్ ఎక్స్పెరిమెంట్స్కి ఇట్ ఈస్ యూస్డ్. నో అప్లైడ్ టాపిక్ అబౌట్ ఎంఐఆర్ఎన్ఏ. మైక్రో ఆర్ఎన్ఏకి అప్లైడ్ టాపిక్ ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ అప్లైడ్? నార్మల్లీ ఇఫ్ ఎంఐఆర్ఎన్ఏ అబ్నార్మల్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎంఐఆర్ఎన్ఏ లీడ్ టు ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ట్యూమర్ సప్రెసర్ జీన్ ఉన్నది. ట్యూమర్ సప్రెసర్ జీన్ అనేది నార్మల్గా ఏం చేస్తుంది, ట్యూమర్ని ఇన్హిబిట్ చేస్తుంది. ట్యూమర్ సప్రెసర్ జీన్ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ యూస్డ్ ఫర్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఏం చేస్తే ఈ విల్ ఇన్హిబిట్ ద ట్యూమర్ సెల్స్. ఒకవేళ అబ్నార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎంఐఆర్ఎన్ఏ, ఇఫ్ ఇట్ ఇన్హిబిట్స్ ద ట్యూమర్ సప్రెసర్ జీన్ ఎంఆర్ఎన్ఏ, సో మనకి ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు నో సప్రెషన్ ఆఫ్ ద ట్యూమర్. దెర్ ఇస్ నో సప్రెషన్ ఆఫ్ ట్యూమర్. These lead to increased malignancy risk అనేది పెరుగుతుంది. Abnormal expression of the miRNAs contributes to certain malignancies by silencing an mRNA from the tumor suppressor genes. Tumor suppressor genes నుంచి వచ్చే mRNAని abnormal expression of the miRNA may block. This lead to increase in malignancy. So this is about microsomal RNA and small interfering RNA and gene expression modification. Okay, thank you for your patience listening.